ఆరాధనా ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదే ఆరాధనా 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 ప్రేమించేదని అధికముగా ఆరాధించ ఆశక్తితో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదే పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదే ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో
ఆరాధనా 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 టెంపో పెంచు ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ఆరాధనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మహాకృప గలవాడు నా యేసయ్యా, నిత్యము నన్ను ప్రేమించు దేవా. మహాకృప గలవాడు నా యేసయ్యా, నిత్యము నన్ను ప్రేమించు దేవా. మరువడు నన్ను విడువడు ఎప్పుడు, నా చేయి పట్టి నడిపించును. మరువడు నన్ను విడువడు ఎప్పుడు, నా చేయి పట్టి నడిపించును. మహాకృప గలవాడు నా యేసయ్యా, నిత్యము నన్ను ప్రేమించు దేవా. మహాకృప గలవాడు నా యేసయ్యా, నిత్యము నన్ను ప్రేమించు దేవా.
ఎన్నికలేని నన్ను పిలచి నీ సేవ కొరకే పరిచితివి కృపా నీ కృపా కృపా నీ కృపా కృపా నీ కృపా కృపా నీ కృపా మహాకృప గలవాడు నా యేసయ్యా నిత్యము నన్ను ప్రేమించు దేవా మహాకృప గలవాడు నా యేసయ్యా నిత్యము నన్ను ప్రేమించు దేవా అనేకులను బలపరచుటకు అత్యున్నతమైన కృపనిచ్చితివి అనేకులను బలపరచుటకు అత్యున్నతమైన కృపనిచ్చితివి కృపా నీ కృపా కృపా నీ కృపా కృపా నీ కృపా కృపా నీ కృపా మహాకృప గలవాడు నా యేసయ్యా నిత్యము నన్ను ప్రేమించు దేవా మహాకృప గలవాడు నా యేసయ్యా నిత్యము నన్ను ప్రేమించు దేవా మరువడు నన్ను విడువడు ఎప్పుడు నా చేయి పట్టి నడిపించును మరువడు నన్ను విడువడు ఎప్పుడు నా చేయి పట్టి నడిపించును మహాకృప గలవాడు నా యేసయ్యా నిత్యము నన్ను ప్రేమించు దేవా మహాకృప గలవాడు నా యేసయ్యా నిత్యము నన్ను ప్రేమించు దేవా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరో పాట పాడుకుని దేవుడిని కనపరుద్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీ
స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చప్పట్లు కొట్టండి. కొట్టాలి దేవుడు చప్పట్లు, మరి చప్పట్లు కొట్టాలి, మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. చప్పట్లు కొట్టాలి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆచయమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆచయమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికి, ఈ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికి, ఈ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. దేవుని మహిమపరుద్దాం. చప్పట్లు కొట్టాలి. ఆయన్ని ఆరాధిద్దాం. చప్పట్లు కొడదాం. సద్గురరాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగెను పయనం నీ కృపకు సంకేతమే. సద్గురరాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగెను పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. నాలో నా మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా మంచి చూసావయ్యా నీ
ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివక సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివక ఉన్నావులే ప్రతి క్షణమున కలిగున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరు లేచి నిలబెడదామండి. అందరం లేచి నిలబెడదాం. లేచి నిలబడి దేవుణ్ణి మనము స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. అందరూ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ ఆకాశం వైపు రెండు చేతులను ఎత్తి స్తుతి స్తుతి స్తోత్రం 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 అని చెప్పి బిగ్గరగా మీ కంఠ స్వరము పరమునకు వినపడినట్లుగా, వాయిస్ వరకు క్లారిటీగా మీ కంఠ ధ్వని పరమునకు వినపడినట్లుగా దేవుని స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కొంచెం సౌండ్ పెంచు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన అందరము కొంచెం భారంగా లేకుండా ఒక సౌండ్ పెంచాను నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కదిలించద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. క్లారిటీగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిథిలమైన శిలవలయుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివే. శిథిలమైన శిలవలయుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివే. శిథిలమైన శిలవలయుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివే. మరొకసారి. శిథిలమైన శిలవలయుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివే. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. అందరూ చప్పట్లు కొట్టాలి. దేవుని బలాన్ని తీసుకోవాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. మౌనంగా ఇంటికి వెళ్ళకూడదు. ఆయన శక్తిని పొందుకొని, ఆయన యొక్క బలాన్ని పొందుకొని వెళ్ళాలి.
జీవనదివై ప్రవహించితివి ఎందరి బ్రతుకులను సిగురింపచేసితివే జీవనదివై ప్రవహించితివి ఎందరి బ్రతుకులను సిగురింపచేసితివే తిరిగి జన్మింపచేసితివి నీలో ఇక జీవించువాడను నే కనుక తిరిగి జన్మింపచేసితివి నీలో ఇక జీవించువాడను నే కనుక ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆమేన్ హల్లెలూయా నా జీవితముగా నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా నా జీవితముగా నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా అందరూ ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును అందరూ నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప
ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడాయా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా శిథిలమైన శిలవలయుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివే శిథిలమైన శిలవలయుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివే నీవులి చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి నీవులి చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా జీవనదివై ప్రవహించితివి ఎందరి హృదయమును విగురింపచేసితివి జీవనదివై ప్రవహించితివి ఎందరు బ్రతుకులను సిగురింపచేసితివి తిరిగి జన్మింపచేసితివి నీలో ఇక జీవించువాడను నే కనుక తిరిగి జన్మింపచేసితివి నీలో ఇక జీవించువాడను నే కనుక ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా నా జీవితముగా నాటక రంగముగా చీకటి తెరవెనుక కనుమరుగైపోగా నా జీవితముగా నాటక రంగముగా చీకటి తెరవెనుక కనుమరుగైపోగా నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు అయా అందరూ నా స్తుతి స్తోత్రారుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా
ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా రబకనందర శబతుర హసికర లవ్రి మనసతుర హతర కదన హందల రబబబబ తురందల రిహెసె కెరె కెరె బలదున బల రబబ తురబబబబ శబల కతర రబబల హసి లేవ్రెన మోరదున హసలరి కరబబబ తురషందల రిదరదరబ తురాల రిబిబిబిన సికెరె బోనోతువా హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ అందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోబోతున్నాం. సౌండ్ తగ్గించు. అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిపోతున్నాం. పరిశుద్ధాత్మ బలముతో నింపబడిపోతున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిపోతున్నాం. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. అన్య భాషలో మాట్లాడు. तुरे क्या नमस्ते करा तू हसिया लिव्री मखौलो सोलो होजिकी लिहसाला रगा रगा पापा पापा लिव्री मरोदो करोदो हसेलिया तुरा का तारा साले करपा लिव्री मा रिबो को रिबा साले हसिया लिव्री भी नमस्ते रगा रगा पापा पापा ओ रिबा पापा 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 ओ शके के लिसंदला रगा रगा रबा रिका बदरा शेबलकातु लिकेता रेसी करकतु आसे लिव्रीनिमो लिबसे लिहेके लासेको रिबदा रबला रबा शेके लासेकलंदु लियांदला रदला रबा ओ रिबदा शदरबा रिलीज చేస్తున్నా. పొందుకో. సౌండ్ తగ్గించు. పొందుకో. యేసు నామములో రిలీజ్. అభిషేకం రిలీజ్. షాబాలంద కదరా బాబా. భాషలు మాట్లాడుతున్నావు. పొందుకో దేవుని భాషలు. దేవుని భాషలు. పొందుకో. దేవుని భాషలో పొందుకో. అన్య భాషలతో మాట్లాడు. ఎక్కువ వరాలతో మాట్లాడు. అభిషేకముతో నింపబడు. శక్తిన గ్లోరీతో నింపబడు. Touch me, Father. అగ్ని అభిషేకముతో నింపబడు. By the name of Jesus. Rabala kata By the name of Jesus. Hallelujah. Rakamandala Shandara Kandara Hatira Libana Seke Rikamonduraba. స్వచ్ఛమైన భాషలతో మాట్లాడబోతున్నాం. స్వచ్ఛమైనటువంటి అన్య భాషలతో మాట్లాడబోతున్నాం. yes. Praise the Lord. Yes, continue. Yes.
భాషలతో నువ్వు మాట్లాడబోతున్నావు, భాషలతో నువ్వు మాట్లాడబోతున్నావు, భాషలతో నువ్వు మాట్లాడబోతున్నావు. వస్తున్నాయి చూడు అన్య భాషలు, అన్య భాషలు రన్నింగ్ అయిపోతున్నాయి, రన్నింగ్ అయిపోతుంది. నీ చెయ్యి తీసే లోపల అన్య భాష రన్నింగ్ అయిపోతున్నాయి, కంటిన్యూ అయిపోతున్నాయి. అనాయింటింగ్ పవర్, 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 అనాయింటింగ్ పవర్. మాట్లాడుతున్నా చూడు, మాట్లాడుతున్నా చూడు, అన్య భాషలు మాట్లాడుతున్నా చూడు, అన్య భాషలు మాట్లాడుతున్నా చూడు, అన్య భాషలను మాట్లాడుతున్నా చూడు. మాట్లాడాలి, మాట్లాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పొందుకో, పొందుకో, సరిపోతుంది నీకు ఇది. అగ్ని, 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 అగ్ని. మంటలు మండుతున్నా చూడు, మంటలు మండుతున్నా చూడు, మంటలు మండిపోతున్నాయి, మంట మండిపోతుంది, మంట మండిపోతుంది. కంటిన్యూ, 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 కంటిన్యూ. ఫైర్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందుకో దేవుని బలాన్ని, 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 పొందుకో. టచ్ మీ ఫాదర్, టచ్ మీ ఫాదర్, టచ్ మీ ఫాదర్, టచ్ మీ ఫాదర్, టచ్ మీ ఫాదర్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. కూర్చుందాం. హల్లెలూయా. దేవుడు ఈరోజు ప్రైజ్ ది లార్డ్ మీతో ఒక గొప్ప నిబంధన చేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిటి ఆ నిబంధన అని అంటే, యెషయా గ్రంథము, యెషయా గ్రంథము వాయిస్ వరకు క్లారిటీగా పెట్టు. యూట్యూబ్లో లైవ్లో చూస్తుంటే వరకు కూడా అర్థమయ్యేటట్లుగా ఎక్కువ లేకుండా జాగ్రత్తగా లైట్గా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. కొంచెం జలుబు తగ్గించు బాబు. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. చూడండి, ఈ బైబిల్ చదివినటువంటి వాక్యంలో చక్కని మాటతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచెదవు. ఈరోజు
ఎంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చినారో, నీ కుటుంబంలో సమాధానము లేకపోవచ్చు, నీలో సమాధానం లేకపోవచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా మా దేవా, ఈరోజు నీవు మాకు సమాధానమును స్థిరపరచెదవు. అంటే స్థిరపరచడం అంటే ఏంటి? ఇంకా చనిపోయేంత వరకు అది స్థిరముగా నిలబడి ఉండటం. ఆమేన్. సమాధానమును క్లారిటీగా ఉంది. సమాధానమును స్థిరపరిచెదవు. ఎంతమందికి అదే సమాధానాలు లేవో, సంతోషాలు లేదో, నెమ్మది లేవో, భయము కలిగి ఉన్నారో, మీ అందరితో పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధానముని కలుగు చేయటము కాదంట, సమాధానముతో పాటు ఆ సమాధానాన్ని స్థిరపరచును అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సేవ చేసేది వేరు, దేవుని సేవలో స్థిరపడిపోవడం వేరు. హల్లెలూయా. ఒక పని చేయటం వేరు, ఒక పనిలో స్థిరపడిపోవడం వేరు. హల్లెలూయా. నేను చాలా పనులు చేసి ఉన్నాను, ఏ పనిలో స్థిరంగా నేను నిలబడలేదు. హల్లెలూయా. 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 ఇప్పుడు సేవలో స్థిరంగా నిలబడిపోయాను. దేవుడికి స్తోత్రం. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు సమాధానము దేవుడు స్థిరపరచును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పరుస్తాడంట? సమాధానము స్థిరపరిచి, రెండవదిగా నిజముగా నీవు ఎవరున్నారు? నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిలో సఫలపరచెదవు, సఫలము చేసేదవు. నిజముగా మేము ఏ పనులు చేస్తున్నామో, మేము ఎక్కడికి వెళ్తున్నామో, మా పనులన్నిటిలో సఫలము చేసేదవు. నువ్వే పని చేస్తున్నావో, నీ యొక్క చేతి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి, ఆయన నీ కష్టార్జితాన్ని సిల్లి సంచిలో వేసినట్లుగా చేయకుండా నీ కష్టార్జితాన్ని ఆయన స్థిరముగా నిలవబెట్టి నీ కష్టార్జితాన్ని ఆశీర్వాదముగా మారుస్తాడు. ఆశీర్వాదముగా మార్చడమే కాకుండా నీ కష్టార్జితాన్ని స్థిరముగా నిలబెడతాడు. హల్లెలూయా. సిల్లి సంచిలో వేసినట్లుగా కాకుండా నీ యొక్క కష్టార్జితము నిలబడిపోతుంది. ఆమె స్థిరముగా. అమర్ చదవండి చివరిది. ఎవరున్నారు నీ పక్షముగా? నీ పక్షముగా చాలామంది నేనున్నానని చెప్పి తప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నీకు సహాయం చేస్తానని చెప్పి తప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నీకు ఏదో ఒకటి చేస్తాను, నీకు ఏదో ఒకటి నేను చేస్తానని చెప్పిన వారు కూడా తప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనుషుల సహాయం అది వ్యర్థము, అది నీకు పనికిరాదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నాకు సహాయము ఏమా చేసేదవు, నా పక్షముగా నా పనులన్నిటినీ సఫలపరచెదవు. నువ్వే పని చేస్తున్నావో ఆ పనులన్నిటిలో దేవుడు సఫలపరుస్తున్నాడు. నీ చేతి పనిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నీ కష్టార్జితము సిల్లి సంచిలో వేసినట్లుగా కాకుండా, నీ కష్టార్జితము హాస్పిటల్ పోలు కాకుండా ఆయన నీ కష్టార్జితాన్ని నిలవబెట్టబోతున్నాడు స్థిరముగా. హల్లెలూయా. ఆ వచనం అయిపోయిందమ్మా 12 వరకు. నెక్స్ట్ వచనం వచ్చేసి కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. చదవగలిగిన వారితో త్వరగా చదవండి, సహాయం చేయండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగ చేసెను, వారిని ఆశీర్వదించెను. మొట్టమొదటిగా ఏం చేశాడంట? యెహోవా తన ప్రజలకు బలము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము దేవుని చేత ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి మనము
ఏం చేయబడాలంట? ఆ వచనంలో ఏముంది? యేసు ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన బలాన్ని నువ్వు తీసుకోవాలి, ఆయన శక్తిని నువ్వు పొందుకోవాలి. నేను చాలాసార్లు ఆరాధన జరిపించేటప్పుడు చాలామంది చెప్తుంటాను, దేవుని బలాన్ని తీసుకో, దేవుని శక్తిని తీసుకో, దేవుని అభిషేకాన్ని తీసుకో అని. కానీ వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వారు వస్తుంటారంటే, ఏదో ఆశీర్వాదం కలగాలి, దీవెనలు పొందుకోవాలి, నాకేదో డబ్బు రావాలి, నేను బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు. కానీ దేవుని బలాన్ని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. హల్లెలూయా. ముందు దేవుని బలాన్ని నువ్వు తీసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆరోగ్యము, ఐశ్వర్యం మొత్తం నీ ఎదుట నిలబడుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆ మాటని మనం చదువుదాం. యెహోవా, చాలా చక్కగా వినాలి మీరు. యెహోవా తన ప్రజలు అంటే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, తన ప్రజలకు బలమును అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. బలాన్ని అనుగ్రహించినప్పుడు ఆ బలాన్ని నువ్వు తీసుకొని దేవుని కొరకై ఆ యొక్క బలాన్ని నువ్వు ఉపయోగించాలి. హల్లెలూయా. బలాన్ని అనుగ్రహించి యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగచేస్తాను. ఏం కలుగజేస్తాడు? ఎవరికి కలుగజేస్తాడు సమాధానం? తన ప్రజలకు, తన యందు నమ్మికము ఉంచిన వారికి, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారికి, యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మిన వారికి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మలో నింపుదలైన వారికి, పరిశుద్ధాత్మ నింపుదల ఉన్న వారికి ఏం చేస్తాడంటే ఆయన సమాధానము కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానమును కలగజేసెను. ఎవరికి కలగజేస్తాడు? కొంతమందికి సమాధానం ఉండదు, కట్ల డబ్బు ఉంటుంది, చెవు నిండా బంగారం ఉంటుంది, కానీ సమాధానము ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకు ఉండదంటే, డబ్బు ఉండొచ్చు, ఆ డబ్బు నీకు సంతోషాన్ని కలగచేయదు, బంగారం నీకు సంతోషాన్ని కలగచేయదు. నీకేం కావాలి? మంచి మీద పనుకున్నప్పుడు మంచి నిద్ర రావాలి. కొంతమందికి నిద్ర రాదు, ఆహారం తినాలనిపించదు, డబ్బు అయితే ఉంటుంది, సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, పిల్లల మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, ఐక్యత లేదు, ఓపిక లేదు, సహనం లేదు, తగ్గింపు జీవితం లేదు. కానీ దేవుడు అంటాడు తన బిడ్డలకు. తన బిడ్డలు అంటే ఎవరంటే, వారి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు కానీ, ఆస్తులు ఉండకపోవచ్చు కానీ, పొలాలు ఉండకపోవచ్చు కానీ, వెనక సంపాదన ఉండకపోవచ్చు కానీ, వారికి సమృద్ధిగా సమాధానము కలుగుతుంది. ఏం కలుగుతుందండి? సమృద్ధిగా సమాధానము వారికి కలుగుతుంది. డబ్బుండి సమాధానం నీకేం చేసుకుంటావు? ధనవంతుడా, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? ధనాన్నంతా సమకూర్చుకుంటున్నావే, నైటు పొగులు వెళ్ళి పనికి వెళ్ళి నీ ధనాన్ని సంపాదించుకొని కొడుకుంటున్నావే, రేపుకి నా పరిస్థితి ఏమవుతుందో అనని. ఒరే వెర్రివాడా, ధనవంతుడా, లోకాశ కలిగిన వాడా, ఈరోజు రాత్రి నీ ప్రాణం అడిగితే నీ డబ్బు ఏం చేసుకుంటావు అంటున్నాడు ఆయన. అందుకని ధనవంతుడంట పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చాలా కష్టం అంటండి. అవునా కదా? హల్లెలూయా చెప్తారా ఒకసారి? హల్లెలూయా. నెక్స్ట్ వచ్చిన ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 33:6. త్వరగా. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య, బాగా వినాలి, సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరిచెదను. హల్లెలూయా. ఏం చేస్తాడంటే, అపవాదిని శరీరాన్ని పాడు చేసినప్పుడు, అపవాదినికి రోగాల్ని కలగ చేసినప్పుడు, అపవాదిని నిన్ను బాధపరిచినప్పుడు, నీ డబ్బంతా కూడా నీ యొక్క ధనమంతా కూడా సిలి సంచిలో వేసినప్పుడు నువ్వు కృంగిపోతావు. అయితే
దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఫస్ట్ వాక్యంలోనే, అయితే నేను దానికి ఆరోగ్యం కలగ చేసే దేనికి? ఎక్కడైతే అనారోగ్యం ఉందో అనారోగ్యాన్ని దేవుడు బలపరిచి ఆరోగ్యంగా మార్చబోతున్నాడు. నేను దానికి ఆరోగ్యం కలగచేసి దానిని స్వస్థపరచుచున్నాను. హల్లెలూయా. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, ఎంతమంది అయితే రోగాలు నీలో ఉన్నాయో, ఎంతమందికి బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని, బలహీనత అని, లివర్ ప్రాబ్లం అని, హార్ట్ ప్రాబ్లం అని, లంగ్స్ ప్రాబ్లం అని, స్టమక్ ప్రాబ్లం అని, ఎంతమంది కాళ్ళు సమస్యలని, చేతుల సమస్యలని, తల సమస్యలని అంటున్నారో, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆరోగ్యమును కలగ చేసేదను, మరలా నిన్ను యథాస్థితికి తీసుకొని వస్తాను, మరలా పడిపోయిన నిన్ను మరలా లేపుతాను, నీ చెయ్యి పట్టుకొని నేను లేవనెత్తుతాను. ఇందాక సహోదరి మంచి పాట పాడింది. ఏం పాట? చెయ్యి విడ్డు ఒకటి, ఇంకోటి చెయ్యి పట్టుకొని హల్లెలూయా. ఏం పాడిన ఏదమ్మా? చెయ్య నా చెయ్యి పట్టి నడిపించును. హల్లెలూయా. మరువడు నన్ను విడువడు ఎప్పుడు, నా చెయ్యి పట్టి నడిపించును. మరువడు నన్ను విడువడు ఎప్పుడు, నా చెయ్యి పట్టి నడిపించును. మహాకృప గలవాడు నా యేసయ్యా, నిత్యము నన్ను ప్రేమించు దేవా. మహాకృప గలవాడు నా యేసయ్యా, నిత్యము నన్ను ప్రేమించు దేవా. మరువడు నన్ను విడువడు ఎప్పుడు, నా చెయ్యి పట్టి నడిపించును. మరువడు నన్ను విడువడు ఎప్పుడు, నా చెయ్యి పట్టి నడిపించును. హల్లెలూయా. చెయ్య పట్టి నడిపిస్తాడు ఆయన. కొంతమంది ఆయన పట్టుకుంటారు, కొంతమందిని దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. ఏంటండి? కొంతమంది ఆయన పట్టుకుంటారు. ఎవరిని? యేసుప్రభువుని పట్టుకుంటారు. ట్రైనింగ్ చేసి సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడేవాళ్ళు యేసుప్రభువుని పట్టుకుంటారు. తర్వాత డబ్బు బంగారం వచ్చిన తర్వాత ఆయన వీళ్ళు విడిచిపెట్టిపోతాడు. కానీ ఆయన పట్టుకుంటాడు. ఎట్లా చేస్తారు ఎవరైనా? ఆయన పట్టుకుంటాడు. ఎట్లా పట్టుకొని ఇదిలించుకున్నా కానీ ఆయన వదిలిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ వచనం మనం చూద్దామండి. అయిపోయింది ఆ వచనం పూర్తిగా. నెక్స్ట్ యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14:27. త్వరగా 12:30 కల్లా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడతాను. ఏంటి తల్లి? శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఇక్కడ ఎంతమంది శాంతులు ఉన్నారు? శాంతి అన్న వాళ్ళ పేరు కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారో చూడండి. శాంతి ఎవరు లేరా? ఒకరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం అనుగ్రహించబడినంట? నేను నీకు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎవరికి అనుగ్రహించుచున్నాడు నేనంటే దేవుని బిడ్డలకు,
దేవుని మార్గంలో నడిచే వరకు, దేవుని సంబంధులకు ఆయన శాంతిని ఎప్పుడు చూసినా దేవుని యొక్క ధ్యానం చేసే వాళ్ళకు ఆయన శాంతిని అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. తర్వాత తల్లి, లోకం ఇచ్చినట్లుగా నేను ఏంటంట, లోకం ఇచ్చినట్లుగా బాగా వినాలి. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనివ్వకుడి. అమ్మా, వెరవనివ్వకుడి. మీ హృదయాలను కలవరపడనివ్వకుడి. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వటం లేదు. నేను నీకు శాంతిని అనుగ్రహించబోతున్నాను, సమాధానమును అనుగ్రహించబోతున్నాను, నెమ్మదిని అనుగ్రహించబోతున్నాను. నీకు అది కావాలా, లేకపోతే కోట్లు శాంతి సమాధానం లేకుండా కోట్లకు పడగెత్తిగే డబ్బులు కావాలా? చెప్పండి. నెమ్మది లేకుండా నీకు డబ్బు ఎందుకు? విస్తారమైన డబ్బు ఎందుకు? హల్లెలూయా. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 30:6. ద్వితీయోపదేశకాండం 30:6. త్వరగా. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో, నేనంటమ్మా నువ్వేం చేయాలంట? నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా ప్రేమించున్నట్లు, నీ దేవుడైన యెహోవా తనకు లోబడినట్లు నీ హృదయమునకును నీ సంతతి వాని హృదయమునకును సున్నతి చేయును. ఏం చేయాలంట? నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రేమించిన తర్వాత నీ సంతతి వారిని కూడా మారు మనసులో నీకు తీసుకొని రావాలి. హల్లెలూయా. నీ సంతతి వారిని, నీ బిడ్డలను, నీ రక్త సంబంధులను ఏం చేయాలంట? సున్నతి అని అంటే ఆ కాలంలో సున్నతి అంటే అది వేరేది. ఈ కాలంలో సున్నతి అంటే ఏంటి తెలుసా? సున్నతి అంటే మారు మనస్సు, రక్షణ, బాప్తిసం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ సంతతి వారిని అందరినీ దేవుడి సన్నిధికి తీసుకురావాలి. మొట్టమొదటిగా నీవు నీ దేవుడిని యెహోవాని పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమింపవలెను. ఆ తర్వాత నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ యొక్క అక్కడేముందమ్మా? మళ్ళీ ప్రశ్నించదు. అది ఈ సంతతి వాని హృదయమునకును సున్నతి చేయును. హల్లెలూయా. హృదయమునకు సున్నతి చేయటం అంటే ఏందమ్మా? పాత నిబంధన సున్నతి వేరేది. హృదయమునకు సున్నతి అంటే అర్థమేం తెలుసా? పరిశుద్ధపరచబడటం. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి నుండి ఏం చేస్తా తెలుసా? నీ బంధువులను, నీ రక్త సంబంధులు, నీకు ఫ్రెండ్స్ని మొత్తాన్ని చర్చికి నడిపించు, మారు మనసులోకి నడిపించు, రక్షణలోకి నడిపించు, పాప క్షమాపణ నుంచి విడిపించు. అదే దేవుడిచ్చిన నీకు భాగ్యం. ఎందుకంటే ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు కనుక. కొంచెం సౌండ్ పెట్టు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36:25. యెహెజ్కేలు 36:25. యెహెజ్కేలు గ్రంథము 36:25. తొందరగా కొంచెం పెద్దగా చదవండి తల్లి. కొంచెం పెద్దగా చదవమన్నప్పుడు రెండో వాళ్ళు కూడా కొంచెం పెద్దగా చదవాలి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు, బాగా వినాలి. మీ యొక్క అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లెదను, పరిశుద్ధాత్మ అభిషేకం మీకు ఇచ్చేదను, ఆయన బలాన్ని నీకు అనుగ్రహించేదను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీలో ఉన్నటువంటి అపవిత్రత పోవడానికి, నీలో ఉన్నటువంటి మలినము పోవడానికి,
నీలో ఉన్నటువంటి కల్మషము పోవడానికి, నీలో ఉన్నటువంటి అపవిత్రత పోవడానికి నేను మీ మీదకి శుద్ధ జలమును చల్లెదను. శుద్ధ జలం అంటే అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క బలం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. శుద్ధ జలము చల్లినప్పుడు ఆ జలము ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి మురికిని, పాపాన్ని, అపవిత్రతని ఆ యొక్క జలము ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మని జలము క్లీన్ చేస్తుంది. హల్లెలూయా చెప్తారా ఒకసారి? 3 సార్లు హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా. ఆ తర్వాత చాలామంది యేసు ప్రభువుని నమ్ముకునే ఉంటారు, కానీ శుద్ధ జలము ద్వారా క్లీన్ అవ్వరు. మలిన వస్త్రాలు అలాగనే ఉంటాయి, పాపం అలాగనే ఉంటుంది, అక్రమం అలాగనే ఉంటుంది, అన్యాయం అన్నీ అలాగనే ఉంటాయి. అలా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. శుద్ధ జలములను చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతటను తీసివేసేదను. విగ్రహము వలన అంటే ఏంటంటే చాలామంది క్రైస్తవులు హృదయాలలో కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఏమిటి ఆ విగ్రహాలు అంటే యేసు ప్రభువుకు సంబంధించినటువంటి రూపమే కానీ, యేసు ప్రభువుకు సంబంధించినటువంటి సిలువ గుర్తే కానీ, యేసు ప్రభువుకు సంబంధించినటువంటి ఫిగర్సే కానీ తమ హృదయంలో ఉంటాయి. ఇంకా కొంతమందికి ఆశలు ఉంటే హృదయంలో, అది అంత విగ్రహారాధనకి అది సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభువుని ఆలోచనగా ఉండాలి, యేసు ప్రభువే నీకు సమాధానంగా ఉండాలి, యేసు ప్రభువే నీకు దైవంగా ఉండాలి, యేసు ప్రభువుని ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. నీ హృదయం అంతా ఎవరు ఉండాలంట? యేసు ప్రభు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట చదవండి. మీ విగ్రహముల వలన మీకు కలిగిన ఏంటంట? విగ్రహముల వలన అంటే కొన్నిటిని మనసులోకి తెచ్చుకుంటూ ఉంటావు. నువ్వు ఏం తెచ్చుకుంటావు అంటే ఏం తెచ్చుకుంటావు? పలాని వస్తువు నాకు కావాలి, పలానాది నాకు కావాలి, పలాని బంగారం నాకు కావాలి, పలాని వెండి నాకు కావాలి, పలానా డబ్బు నాకు కావాలని చెప్పి హృదయంలో నువ్వు తెచ్చుకున్నప్పుడు అదే విగ్రహారాధన. హల్లెలూయా. హల్లెలూయా. అదే విగ్రహారాధన. నీ హృదయంలో ఉన్నటువంటి యొక్క విగ్రహారాధనను దేవుడు తప్ప మరొక దాన్ని నువ్వు ఆరాధన చేస్తే, మరొక దానిని నువ్వు ఇష్టపడితే, మరొక కోరికను కోరితే అదే నీకు విగ్రహారాధన. అర్థమవుతుందండి? యేసు ప్రభు నిన్ను స్వరక్తం పెట్టి కొన్నాడు. ఆ తర్వాత మరి నువ్వు ఆయనకి మాత్రమే సొత్తు, ఇంకెవరికి సొత్తు నువ్వు కాదు. నీ హృదయంలో ఏముంటాయంట? విగ్రహాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వస్తువుల మీద కోరికలు, సినిమా మీద కోరికలు, ఇట్లాంటి కోరికలు ఉన్నప్పుడు అదే నీ హృదయంలో విగ్రహారాధనగా మారిపోతుంది. అదే దేవుడు అంటాడు, విగ్రహారాధన అంటే వేరే విగ్రహారాధన కాదు, కానీ నీ హృదయంలో నువ్వు తెచ్చుకున్నటువంటి అదే దేవతగా నువ్వు పూజిస్తూ ఉన్నావు. బంగారం కలిగిన వారికి బంగారం ఆశ ఉంటుంది కదండి, అలాగా నీ హృదయంలో ఉన్నటువంటి వారికి ఆ కోరికలు తలంపులు పుడుతున్నప్పుడు దాన్ని తొలగించి దేవుడే నా కోరిక, ఆయన నా ఆశ, ఆయన నా సర్వస్వం అన్నట్లుగా ఆయన నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఆ వచనం అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు ఏటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఎవరి యందు సృష్టింపబడ్డా? మనమంటే ప్రకృతి యందు సృష్టింపబడలేదు. మనం ఎవరి యందు సృష్టింపబడ్డామంటే క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎవరి పని మంది?
దేవుని పని అయి ఉన్నాం, ఆయన రూపమై ఉన్నాం, ఆయన పోలికతో ఉన్నాం, ఆయన తలంపులతో ఉన్నాం, ఆయన యొక్క ఆలోచనలతో ఉన్నాం, ఆయన యొక్క నడవడికల్లో ఉన్నాం. ఆయన ఎటు నడుస్తాడో నడుస్తున్నాం. ఆయనలో మనం ఉన్నాం, మనలో ఆయన ఉన్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఫస్ట్ చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని అది ముందుగా సిద్ధపరిచేశాడు. ఈ వేటి యందు? మంచి మార్గము యందు, సన్మార్గమందు నడవాలి. అసత్య మార్గంలో మనం నడవకూడదు. ప్రతి ఒక్క క్రైస్తవులు ఏ మార్గంలో నడవాలి అంటే సన్మార్గంలో నడవాలి, పవిత్రమైన మార్గంలో నడవాలి. ఈ నోటి నుండి పవిత్రమైనటువంటి మాటలు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి చదువు తల్లి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై, అది ఏ క్రియలు చేయడానికి? పనికిమాలినటువంటి క్రియలు చేయడానికి కాదు, పాపపు క్రియలు చేయడానికి కాదు, లోకపు క్రియలు చేయడానికి కాదు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికై నిన్ను ప్రత్యేకపరిచి, చదువుతా లెక్క నుంచి, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఎవరి యందు సృష్టింపబడ్డాము? మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన చేతి పని. ఆయన ఎటు తిప్పితే మనం అటు తిరగగలగాలి. అమ్మ నేను ఇటు తిరగలేను, అయ్యో నేను ఇటు తిరగలేను అనుకోవద్దు. ఆయన ఎటు తిప్పితే అటు తిరగాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం 2వ వచనం. త్వరగా కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయుతే. ఎవరి కార్యములు? అమ్మా, నీకేదైనా బహుమానం ఇవ్వాలంటే, నీకేదైనా ఆశీర్వాదం ఇవ్వాలంటే, నీకేదైనా దీవెనలో, నీకేదైనా ఒక కార్యం జరిగించాలంటే ఎవరంట? మనుషుల వల్ల కలిగినదా, మరొకరి వల్ల కలిగినదా? కాదు, కాదు. అది నా జీవితంలో నా కార్యములను సఫలము చేయు నా దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఎవరి వల్ల నీకు కార్యాలు జరుగుతున్నాయి? నాకు స్వస్థత కలిగింది. ఎవరి వలన కలిగింది? నా చెయ్యి విరిగిపోయింది, 4 కట్లు కట్టాలని చెప్పారు. హల్లెలూయా. 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉండాలి. కట్లు అయిపోయిన తర్వాత కూడా 1 నెల వరకు చెయ్యి అలాగనే ఏ పనులు చేయకుండా ఉండాలని చెప్పారు. అయితే 2 కట్లు కట్టించుకున్నాను. 2 కట్లు కూడా సక్రమంగా కట్టించుకోలేకపోయాను. కట్టిన 2 రోజు 3 రోజు ఇప్పేస్తున్నా మళ్ళీ. కానీ కట్లు కట్టే వ్యక్తిలో లేదు, దేవునిలో ఉంది. హల్లెలూయా. స్వస్థపరిచే యెహోవా ఆయనే. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే చెయ్య ఎలా తిప్పగలుగుతున్నాను, ఇలా తిప్పగలుగుతున్నాను, ఎటు తిప్పుతున్నాను, బైక్ తోలగలుగుతున్నాను, అన్నీ చేయగలుగుతున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఆ మాట చదవండి మళ్ళీ ఒకసారి. కిందది మహోన్నతుడి కానీ చదవండి. మహోన్నతుడైన దేవునికి బాగా వినండి, ఎంత గొప్పగా ఆయన్ని పొగుడుతున్నాడో చూడండి. మహోన్నతుడైన దేవునికి నా కార్యములను సఫలము చేయు. ఏదంట? మహోన్నతుడైన దేవునికి నా కార్యములు. నీకే కార్యాలు ఉన్నాయో ఆ కార్యములు దేవుడు ఈ ఉదయకాల సమయంలో యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ఆయన సఫలము చేయబోతున్నాడు. ఆమేన్ చెప్తారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు తల్లి. నా కార్యములను సఫలము చేయు నా దేవునికి నేను మొర్రపెట్టుచున్నా. ఎవరికి మొర్రపెడుతున్నాను? అసమర్థుడికి మొర్రపెట్టలేదు. మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకునటం లేదు. అయ్యా నాకు అది కావాలి, నాకు ఈ డబ్బు కావాలి, బంగారం కావాలి, నాకు అది కావాలి,
ఇది కావాలని చెప్పి మనుషుల దగ్గరికి వెళ్ళి, హోదా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం లేదు. మహోన్నతుడైన దేవునికి నా కార్యములను సఫలము చేయు నా దేవుడికి నేను మొర్రపెట్టుచున్నాను. హల్లెలూయా. ఆయనకి మొర్రపెట్టిన ప్రతి ఒక్కడు జయ జీవితాన్ని పొందుకుంటాడు, విజయాన్ని పొందుకుంటాడు, బలాన్ని పొందుకుంటాడు. శత్రువు యొక్క తలని చితగదరికేస్తాడు. శత్రువు తల పైకి లేస్తున్నప్పుడు ఆ తలని ఏం చేస్తాడు అంటే చితగదరికేస్తాడు. ఆయనకి మొర్ర పెట్టడమే. నువ్వు తగ్గించుకొని నీ కొమ్ములు వంచుకొని, కొమ్ములు ఇట్లా ఇట్లా పెట్టుకొని, మొర్ర కాకుండా కొమ్ముల్ని వంచుకొని ఆయనకి మొర్ర పెట్టాలి. కొమ్ములు అని అంటే అర్థం ఏంటంటే పొడుస్తావు అని అర్థం. అర్థమవుతుందండి? కొమ్ములు అంటే అర్థం ఏంటి? కొమ్ములని ఎందుకనంటే పొడిచే స్వభావం నీలో ఉంది, ఎదు తిరిగే స్వభావం నీలో ఉంది, విమర్శించే స్వభావం నీలో ఉంది. అందుకని నీ కొమ్ములను వంచుకొని దేవుని సన్నిధిలో సజీవ యాగముగా నువ్వు సమర్పించుకో. నీ డబ్బు బలాన్ని కానీ, నీ శరీర బలాన్ని కానీ, నీ చదువు బలాన్ని కానీ, నీ హోదా బలాన్ని కానీ, లోక సంబంధమైనటువంటి జ్ఞానమైన బలాన్ని కానీ దేవుని దగ్గర ఉపయోగించకూడదు. హల్లెలూయా. ఆయన దగ్గర నీ కొమ్ములను ఎలా చేయాలి? వంచుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాలి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కనీసం 3 గంటలన్నా ప్రార్థన చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నా. ఉన్నారమ్మా? ఎవరు లేరు. ఎలా లేకపోతే నేను ఎన్నిసార్లు పొందుకో పొందుకో పొందుకోండి. ఏం పొందుకుంటారు మీరు? మనుషులు శక్తిని పొందుకుంటారు తప్ప బలాన్ని పొందుకోలేరు. హల్లెలూయా. నేను మంచోడినే, కూర్చున్న వాళ్ళు మీరు మంచోళ్ళు అని అడుగున్నాను. నాకు తెలిసి నా సంఘంలో కూర్చున్నారు కదా ఇక్కడ, మీరు మంచోళ్ళు అని అడుగున్నారు. ఎవరో 2-3 పొందుకుంటూ సరిపోతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి? హల్లెలూయా. మీరు ప్రార్థన చేసే కొలది దైవజనుడు నీ దగ్గరికి వచ్చి నీ మీద చెయ్యి పెట్టి పెట్టకి ఎగిరి గంతులు వేయాలి. అన్య భాషలు మాట్లాడాలి, వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి, పర్సనల్ ప్రేయర్లో ఉండాలి. ఎంతమంది కనీసం ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నారో చేతులెత్తండి. నేను ఇంత సమయం ప్రార్థన చేస్తున్నాను. నేను నీ టార్గెట్ ఎంత? ప్రార్థన చేసేది భాస్కర్ గారు, యేసు ప్రభువులు జాయిన్ అయిపోయాం సరిపోతా? సంఘంలో జాయిన్ అయిపోయాం, బాప్తిజం తీసుకున్నాం, బల్లారో తీసుకుంటాం, ఇంకేంది మేము ప్రార్థన చేసేది? ప్రార్థన చేయడానికి ఒళ్ళు వంగాలి కదా. అది నేను చెప్పేది. నీ కొమ్ములు ఇట్లా ఉన్నాయి, ఆయన్ని పొడిచేటట్లుగా ఆ కొమ్ములను వంచుకొని తగ్గించుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాలి. నేను అనుకున్నవాడిని చిన్నప్పుడు, కొంతమంది పాస్టర్లు మా ఇంటికి వస్తూ ఉంటే, కొంతమంది మా తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు దాముకునేవాళ్ళు. ఇంకో కొంతమంది పాస్టర్లు వస్తే మాత్రం పాపం ఆయన వచ్చాడని చెప్పి ఆయనకి ఆహ్వానం పలికారు. కొంతమందిని చూస్తే దాముకునేవాళ్ళు. ఎందుకు దాముకు? అందరూ వస్తే వీళ్ళు ఇవ్వాలిగా, డబ్బులు ఇవ్వాలి కదా, దాముకునేవాళ్ళు. నేను అనుకునేవాడిని. నేను ఏమనుకునేవాడిని తెలుసా? కొంతమంది బతకలా కూడా వచ్చేవాళ్ళు, పాపం 10 రూపాయలు వస్తాయని. నేనేమనుకునేవాడిని, అందులో నాకు నత్తి నేనేమనుకున్నామంటే, అయ్యా పెద్ద అయిన తర్వాత నాకు ఈ పనికిమైనటువంటి జాబ్ మాత్రం నాకు వద్దాయి అని చెప్పా. అడుక్కున్న జాబ్ నాకెందుకు అనుకున్నాను. ఏ నోటుకుండా అన్నానో అదే దేవుడు ఆ నోటుకుండా నేను దైవ వాక్యాలు పలుకుతట్టు చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడు? క్రైస్తవులని చిత్రహింస చేశాడు, వారి రక్తం కలజేశాడు, ఇబ్బంది పెట్టారు, స్త్రీలని పురుషులని బాధపరిచాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనముగా అయిపోయాడు, పిచ్చివాడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో నించొని ఆగండి అంటే చాలు, వెళ్ళే వాళ్ళందరూ టక్కనకపోతారు. ఇదిగో సౌలు 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 అంటే భయం. అటువంటి వ్యక్తిని దేవుడు మార్చలేదా? నీ భర్తని దేవుడు మార్చలేడా? నీ భర్తని దేవుడు మార్చలేడమ్మా? మీ ఆయన్ని ఆదివారం చర్చికి తీసుకురాలేడా? మీ ఆయన్ని ప్రతి వారం తీసుకురాలేడమ్మా? లేదు పాస్టర్ గారు, 2 వారాల తర్వాత మళ్ళీ
వెళ్ళిపోతాడు అనుకుంటావా? లేదు లేదు, ఇంకా నిలబడిపోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనీసం 3 hours అన్నా ప్రార్థన చేయగలిగాలి. మీ పనులు ఉన్న వాళ్ళు 3 గంటలు పెద్ద కష్టం కాదు. 5ంటికి లేయండి, మీకు కష్టం లేకుండా చెప్తున్నాను. 5ంటికి లేచి 6:30 వరకు ప్రార్థన చేసుకోండి. అప్పటికి 1:30 గంట అయిపోతుంది. అప్పుడు మీ పనులు చేసుకోండి. ఇంకొక 1:30 గంట ఎప్పుడైనా చేయొచ్చు ఒక రోజు లోపల. అమ్మాయి 24 గంటల లోపల ఎప్పుడైనా అట్లాగా కంటిన్యూగా 3 గంటలు చేయగలిగితే అలాగలాగలాగా నీళ్ళు ఊటలు ఊరుతూ ఉంటాయి. లేదంటే ఆదివారం ఒకటి వస్తావు, కొంచెం ఉద్యోగ పడతావు, మళ్ళీ ఇంటికి పోతావు, సినిమాలు చూస్తావు, సెల్ ఫోన్ పట్టుకుంటావు, టీవీ ఎక్కుతావు, ఏసీ రిమోట్ పెట్టుకొని టక్కన ఆన్ చేస్తావు, బెడ్ మీదకి ఎక్కుతావు. మారాలి, మార్పు చెందాలి. హల్లెలూయా. మారాలి, మార్పు చెందాలి. అదే జీవితం, అదే బ్రతుకు, అదే మాట, అదే లాంగ్వేజ్, అదే వాక్యం, అదే పాటలు పాడిందే పాడరా పాసిపుల దాసుడు అంట. పాసిపుల దాసులు అదే పాటలు, అదే పాటలు, అదే పాటలు. మార్చబడాలి, 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 మార్చబడాలి. ఆ మాట చదవండి. మహోన్నతుడైన దేవునికి అదిగో, మహోన్నతుడైన దేవునికి నా కార్యములను సఫలపరచు నా దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఎవరికి మొర్రపెడుతున్నాను? ఒక కార్యం జరగాలి అని అనుకున్నప్పుడు నేను ఎవరికంటే వారికి మొర్రపెట్టుకుంటే నా బలహీనతలు వాళ్ళు చూసి ఇటువంటి వాళ్ళు ఇట్లాగే ఉంటారు అనుకొని ఆలోచిస్తారు. కానీ మహోన్నతుడైన దేవునికి నాకు సహాయం చేసే, నా కార్యమును సఫలంపరిచిన నా దేవుడికి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా నాకు జవాబు ఇస్తాడు. ఇచ్చే దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26. యెహోవా నీ మీద ఏమి ఉదయింపజేస్తాడమ్మా? కనికరమ్మ గారు, నీ మీద ఆయన సన్నిధి, నా మీద లైట్ పడుతుంది. నీ మీద అంట ఆయన సన్నిధి కాంతిని ప్రకాశింపజేస్తాడు, లేక ఉదయింపజేస్తాడు, ఉదయింపజేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నుండి వస్తుంది ఆ కాంతి అంటే పైనే చర్మానికి రాదు, లోపల నుండి వచ్చి పైన చర్మం అంతా కూడా కాంతివంతంగా మారిపోతుంది. హల్లెలూయా. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన చర్మానికి మాత్రమే కాంతి వచ్చింది. హల్లెలూయా. తన చర్మము మెలమెల మెరిసిపోతుంది. అంటే బ్యూటీలా కాదు, ఆత్మీయమైన కళ. ఈ కాలంలో నీ లోపల నుండి కట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. లోపల నుండి విస్తరణ అయితేనే నీ మొహం అంతా కూడా కలకలగా మారిపోతుంది. పాత నిబంధన కాలం అభిషేకం వేరు, కొత్త నిబంధన కాలం వేరు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఆయన వాక్కు మాట్లాడి వెళ్ళిపోయాడు. క్రొత్త నిబంధన కాలంలో ఆయన నివాస స్థలముగా మళ్ళీ ట్విస్ట్ వేసి కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేస్తున్నాడు. ఆయన మహిమ ప్రభావము నీ మీద ఉదయింపచేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ నీకు సమాధానం. ఇక్కడ ఎంతమంది అయితే వచ్చినారో, ఈ లైవ్లో ఎంతమంది వీక్షిస్తున్నారో, మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో మీ అందరికీ సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సంతోషం కలుగును గాక, ధైర్యముగా ఉందురు గాక, సంతోషం ఇక్కడి నుంచి వెలుదురు గాక. హల్లెలూయా.
ఇక్కడ విని మరల ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయకుండా అలాగే ఉండొద్దు. ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఇదే పిచ్చి తప్ప మరొక పిచ్చి మనకు ఉండకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత అయిపోయిందా వచ్చిన మరొకసారి 2 లైన్ చదవండి. ఎవరి మీద? ప్రతి ఒక్క మనుషులు చెప్పుకోండి. యెహోవా నీ మీద తన సన్నిధిని మహిమ ఉదయ కాంతి నీ మీద ఉదయింపజేస్తూ ఉన్నాడు. వాడిపోయిన మొహంగా ఉండకూడదు, నీది కలకలగా ఉండాలి. పక్కన వాళ్ళతో చెప్పుకోండి, పక్కన వాళ్ళతో చెప్పుకోండి. చిన్నగా చెప్పుకోండి. చిన్నగానే ఉదయిస్తాడు ఆయన. గర్దించినప్పుడు గర్దించినట్లుగానే ఉంటుంది. చెప్పుకోండి. ఎంత భోజనం సాంగ్ చెప్పుకుంటాను. మళ్ళీ ఇద్దరు ఉదయించుకోమని చెప్తే అయిపోయిన తర్వాత ఆడికి భోజనం వెళ్ళిపోదాం అన్నారా? భోజనం వెళ్ళిపోదాం అంటారా మీ ఇద్దరు? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటమ్మా? యెహోవా నీ మీద నీ కుటుంబం మీద తన సన్నిధి ఉదయింపజేయబోతున్నాడు. ఆమేన్. ఆమె చెప్పుకో. హల్లెలూయా. ఈరోజు మహిమతో నువ్వు నింపబడిపోతున్నావు. ఆయన శక్తితో నింపబడిపోతున్నావు. ఆయన ఆత్మ నడిపింపు ద్వారా నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. చివరి వాక్యం మనం చూసి ముగిద్దాం. 1 దినవృత్తాంతుల గ్రంథము 22వ అధ్యాయం 11. త్వరగా 1 దినవృత్తాంతుల గ్రంథము 22:11. త్వరగా నా కుమారుడా, ఓ నా కుమారుడా యేసేపు. అమ్మ మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మీ ఆయన పేరు సుబ్రహ్మణ్యం, యేసేపు, యాకోబు, ఆంద్రియ, యేసయ్య, సామ్యాలు, కొర్నేలు, శాంతమ్మ. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు తోడు నీకు అవసరం లేదు. హల్లెలూయా. ఓ నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవాను నిన్ను గూర్చిన సెలవిచ్చిన ఏమా ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించింది. ఎంతమంది పల్లెటూరు నుంచి వచ్చారో, ఎంతమందికి పల్లెటూరులో స్థలాలు ఉన్నాయో, మీరు ఆయనకి మందిరము కట్టించుదురు. దేవుడి సేవకులకి స్థలాలు ఇవ్వండి, ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తావంట? భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, అదిగో నా స్థలం ఇస్తున్నాను, మందిరం కట్టుకో పాస్టర్ గారు. 10 మంది నిన్ను ఆరాధించాడు. ఎవరిని? దేవుణ్ణి. మరొకసారి చదువు ముగించేద్దాం. నీవు దేంట్లో వర్ధిల్లాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయతలో వర్ధిల్లాలి. రెండవదిగా ఉండమ్మా. 1 ఆత్మీయంగా వర్ధిల్లాలి, రెండోదిగా ఆశీర్వాదంగా వర్ధిల్లాలి. నీ దేవుడైనా యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము అది కట్టిద్దువు కాక, మందిరానికి స్థలం ఇచ్చుదువు కాక, మందిరం కట్టించుదువు కాక, మీ మిద్దెమైన మిద్దె ఒక రూమ్ కట్టించుదువు కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాతమ్మా, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లు యెహోవా నీకు వివేకమును ఏమిస్తాడంట? నీ దేవుడని యెహోవా ధర్మశాస్త్రమును సక్రముగా అనుసరించినట్లుగా, సక్రముగా, బాగా వినాలి, సక్రముగా అనుగ్రహించినట్లుగా యెహోవా నీకు వివేకము. కొంతమంది క్రైస్తవులకు వివేకం లేదు. దూకమంటే దూకటమే బాయిలో. వివేకంగా మాట్లాడాలి కదా, ఎంత ఎట్లా మాట్లాడాలో వివేకంగా మాట్లాడాలి కదా.
వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని తొక్క వంచన చెయ్యడు. ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము చేయనుగాక. నేను చెప్తున్నాను, నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల మీద నాకు దేవుడు అధికారం ఇచ్చాడు అంటే క్రైస్తవులందరి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అనేక క్రైస్తవులను బలపరిచి వారిని ఉజ్జీవింపచేసి ఎండిపోయిన మొద్దుల నుండి చిగురు పుట్టించి ఎండిపోయినటువంటి ఎముకలలో నుండి జీవాన్ని రప్పించే పరిచర్య మాకు దేవుడు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలీయుల మీద నిన్ను అధికారుడిగా బలవంతుడిగా నిన్ను ఆయన చేస్తాడు. చదవండి. వివేకమును శక్తిని తెలివి. ఏం కావాలి? కొంతమంది క్రైస్తవులకు తెలివి లేకుండా వివేకం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. వివేకమును తెలివిని శక్తిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద మీకు అధికారము దయచేయునుగాక. అధికారం ఎవరి మీద దయచేయి? అధికారం అంటే రక్షణ లేని వాళ్ళ మీద కాదు, మారు మనసు లేని వాళ్ళు కాదు. అసలు టార్గెట్ ఏం తెలుసా? ఉన్న క్రైస్తవుల మీద నీకు అధికారం. అదే నీకు ఆడు ఉండేటువంటి శక్తి, బలం. హల్లెలూయా. బలహీనుల మీద కాదు, ప్రార్థన పరుల మీద నీకు అధికారం ఇస్తాడు. భక్తి పరుల మీద దేవుడు నీకు అధికారం ఇస్తాడు. వాక్యాన్ని బట్టి పట్టిన వాళ్ళ మీద నీకు అధికారం ఇస్తాడు దేవుడు. అంటే అధికారం అంటే వారిని మించిన భక్తి నీకు ఉన్నప్పుడు నీకు అందరినీ చేతికి అప్పచెప్తాడు. హల్లెలూయా. అందుకనే ఫస్ట్ వాక్యంలో చెప్పబడినట్లుగా మొదటి వాక్యం ఏంటంట? యెషయా గ్రంథము 26:12 ఏముందంట? ఆయన నీకు సహకారం చేస్తాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన నీకు నెమ్మది కలగచేసే దేవుడు. నీకు సహకారి అంటే ఆయనే. ఎంతమంది దానికి కోసం సిద్ధపడతారో అందరూ అలాగే మోకరించండి, మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. రబనా శిఖత రహసిక రబోతన హందల రబబబ. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిద్దాం. హల్లెలూయా. మన మధ్య ఉంటాడు విక్టర్ రాణి గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం కృపారక్షకానికే స్తోత్రం, రాజానికే వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, ఇదిగో తండ్రి నా దేవా, నా నాయన అయ్యా, ఈ పునరుద్ధాన దినం రోజు రాజా నిన్ను స్తుతించుకున్న కృపను మాకు ఇచ్చినందుకు దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా నాయన నీకే స్తోత్రం దేవా. అయ్యా, ఇదిగో తండ్రి నా దేవా, నా యేసయ్య పాటలు పాడి నామను మేము గనపరుచుకుని ఉన్నాం తండ్రి నా దేవా. అయ్యా, అదేవిధంగా తండ్రి నా దేవా, నా యేసయ్య నీ దాసుడు చెప్పిన వాక్యానుసారంగా తండ్రి అయ్యా మేమందరం నడుచుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్న తండ్రి నా దేవా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నా దేవా, నా యేసయ్య అయ్యా ఎన్నో వాక్యాలు తండ్రి నా దేవా అయ్యా మాకు తండ్రి నా దేవా బోధించి ఉన్నాడు తండ్రి నా దేవా. అయ్యా మేము తండ్రి నా దేవా అట్టి వాక్యాలు తండ్రి నా దేవా ఇక్కడే విని వదిలిపోకుండా తండ్రి నా దేవా అయ్యా ఆ వాక్యాలు మరలా మేము నెమరు వేసుకునే కృపను కూడా మాకు దయచేయమని అడుగుచున్న తండ్రి నా దేవా. అయ్యా, ప్రతి ఒక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడేవి రాజానికే స్తోత్రం అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నా దేవా, నా యేసయ్య మేము సమాధానంగా ఉండే కృపను మాకు దయచేయమని అడుగుచున్న తండ్రి నా దేవా. యేసయ్యా నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రాలు తండ్రి నా దేవా. అయ్యా, ఇదిగో తండ్రి నా దేవా, ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి నా దేవా నా యేసయ్య నీలో బలపడి అయ్యా నీలో అభివృద్ధి చెందే కృపను దయచేయమని అడుగుచున్న తండ్రి నా దేవా. నీ గొప్ప కార్యములు తండ్రి నా దేవా ఈ సంఘమే దయచేయమని అడుగుచు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచు. యేసయ్య పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చిన దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంతమందికి శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయో వారందరి కోసం భారం కలిగి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవ, అదిగో ప్రభు, ఎంతమంది అయితే ఈ లైవ్లో వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే శరీర రోగములతో బాధపడుతున్నారో, యేసు నామములో, అధికార నామములో, బలమైన నామములో, ఉన్నతమైన నామములో ఇప్పుడే ఆ రోగాన్ని నేను గర్దించి వేస్తున్నా.
ఆ రోగాన్ని, ఆ శరీరాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క దేహాన్ని విడిచిపెట్టి, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపించుచున్నాం. వెళ్ళిపోమని ఆజ్ఞాపించుచున్నాం. వెళ్ళిపోమని ఆజ్ఞాపించుచున్నాం. ఆమేన్. ఎంతమందికి అయితే ఫైనాన్స్ ప్రాబ్లం, ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాతో పాటు ఏకీపించండి. యేసు నామములో ఆర్థిక సమస్యలన్నీ మాయమైపోనుగాక, అప్పులన్నీ తీర్చబడునుగాక, అప్పులన్నీ తీర్చబడునుగాక. ఎంతమందికి అప్పులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి విడుదల కలుగునుగాక, ఆ సమస్య నుండి విడుదల కలుగునుగాక. అప్పులు బంధకాలతో బంధించిన అపవాదిని వెళ్ళగొడుతున్న యేసు నామములో అప్పులు బంధకములుగా చేసిన అపవాది ఆ బిడ్డల్ని విడిచిపెట్టి, ఆ దేహాన్ని విడిచిపెట్టి, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపించుచున్నాం. ఎంతమందికి అయితే దెయ్యాల చేత బాధపడుతున్నారో, చేతబడి శక్తుల ద్వారా బాధపడుతున్నారో వారందరికీ విడుదల కలిగినట్లుగా ప్రార్థన చేస్తున్నా. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క దెయ్యం, ఈవిల్, డెవిల్ స్పిరిట్లో యేసు నామములో వెళ్ళగొడుతున్నాం. యేసు నామములో దయ్యపు శక్తుల ద్వారా బాధపడుతున్నవారు, దురాత్మ శక్తుల ద్వారా బాధపడుతున్నవారు, చీకటి శక్తుల ద్వారా బాధపడుతున్నవారు, అపవాది శక్తుల ద్వారా బాధపడుతున్నవారు యేసు నామములో ఇప్పుడే అధికారముతో మాట్లాడుతున్నా. వారిని పట్టి పీడిస్తున్న అపవిత్ర ఆత్మలారా యేసు నామములో వెళ్ళిపో బిడ్డలు విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపో. రీబాలా షికారా తుహాసికారా బౌకనాసి లివ్రిమాన్ హాసేలి హందు రబాకారాసి. యేసు నామములో ఇప్పుడే వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. అలాగే ఎంతమందికి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను యేసు నామములో ఇప్పుడే తీరిపోనుగాక, ప్రశాంతత కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అన్న దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యును సహవాసం రచన బిడ్డకును పరిశుద్ధమైన మాకును సమాధానం సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు. నిన్ను నన్ను ముట్టలేడు. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు. నిన్ను నన్ను ముట్టలేడు. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు. నిన్ను నన్ను ముట్టలేడు. మనమందరూ రక్తం కింద ఉన్నాం. సాతాను ముడతాడా? ముట్టలేడు. లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా ఏ అపవాది ముట్టలేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికి వందనాలు. అందరి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయబడితే ప్రార్థన చేయించుకోండి. అలాగే ఆదివారపు ఆరాధనలు ఉంటాయి, గురువారం విజ్ఞాపన ప్రార్థన ఉంటాయి, శనివారం పరిశుద్ధాత్మ కూడుకుంటుంది. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా వీక్షించండి. అలాగే ఇక్కడ